ఆరాధనా 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 జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధనా రక్తం చింది వచించిన యేసుక్రీస్తు ఆరాధనా ఆరాధనా పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదములకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగుగాక. పితకు పుత్రులకు పవిత్రాత్మకు మహిమ కలుగుగాక. అందరికీ శుభోదయం. ఈ ఆరాధనకు హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. ఈరోజు ఈ ఆరాధనలో మనమంతా కూడా క్రీస్తుకు సాక్షులుగా జీవించు వాక్యము మనకు దయచేయమని, ఆ సాక్ష్యము సత్యమైనటువంటిదిగా ఉండాలని, ఆ అనుగ్రహాలను మనందరిపైన ఉండాలని ప్రార్థన చేద్దాం. ఈ వేగోజామున ప్రభువును స్తుతించటము, మహిమపరచటము దేవుడు మనకిచ్చినటువంటి వరం. కాబట్టి దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, మహిమపరుద్దాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం, యేసుదేవా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన రోజులో అడుగుతున్నటువంటి మనలను, మనము చేయబడినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పవిత్రపరచమని ప్రభువుని పెట్టుకుందాం. ప్రభు యొక్క ప్రేమలో, ప్రభు యొక్క విశ్వాసంలో నడిచి క్రీస్తుకు సాక్షిగా, సత్యమైనటువంటి సాక్షిగా జీవించుటకు కావలసినటువంటి ఆ ఆత్మీయ వరాలను మనందరిపై కుమరించమని వేడుకుందాం. ఈరోజు తల్లి శ్రీ సభ పునీత రీతమ్మ గారి సంస్మరణ కొనియాడుతున్నటువంటి సందర్భముగా పునీత రీతమ్మ గారిని మనమంతా కూడా ఆమె ప్రార్థన సహాయాన్ని వేడుకుందాం. ఈ కరోనా మహమ్మారితో నిరాశ నిస్పృహల్లో మ్రగ్గుతున్నటువంటి మానవ జాతినంతటిని కూడా ఆ తల్లికి సమర్పిద్దాం. పితైన సర్వేశ్వరునికి విన్నవించమని ప్రాధాయపడదాం. దీని బలి పూజలో పాల్గొనడానికి సిద్ధపడుతున్నటువంటి మనలందరినీ కూడా అర్గులం చేయమని, మనలో ఉన్నటువంటి పాప మాలిన్యాలన్నింటినీ కూడా తులసివేసి మనల్ని శుద్ధి చేయమని వేడుకుందాం. మనల్నంతా కూడా ఈరోజు తమ యొక్క కృపలో, తమ యొక్క సంరక్షణలో కాచి కాపాడాలని మనం శిలువలోంచి దేవుని దీవెనలు పొందుదాం. ప్రభు మీతో సర్వశక్తి సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సదా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక.
ఈనాడు ఈ దివ్యబలి పూజ ఇచ్చినటువంటి ఫ్రాన్సిస్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా వేడుకుందాం. ఇక రెండవదిగా ఈ కరోనా వ్యాధిని నిర్మూలించాలని వేడుకుందాం. ఇక మూడవదిగా మనమంతా కూడా మరింతల యొక్క భక్తిని ఇంకా పెంపొందించుకునే అవకాశం మనకు దయచేయాలని ఈ దివ్యబలి పూజలో మనసారా ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. ఈ పరిశుద్ధమైనటువంటి దివ్యబలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనక ముందు మనం చేసిన పొరపాట్లను తప్పిదాలను ప్రభువును ఒప్పుకుంటూ పాపమన్నిపును పెట్టుకుందాం. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. మాకై మనమిచ్చే పితుకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. సర్వశక్తిగా సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితములకు చేర్చుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు పునీత రీతుకు శిలువ జ్ఞానమును బలమును ప్రసన్న వదనుడై ప్రసాదించితివి. ఆమె వలె మేము కూడా మా బాధను క్రీస్తుతో పాటు భరించి అతని పాస్కా పరమరాశంలో అధికముగా పాల్పంచుకునగలుగుతుందాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములో జీవించి పరిపాలించు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. First reading from the Acts of the Apostles, chapter 28, verses 16 to 20 and 30 to 31. When we came to Rome, Paul was allowed to live by himself with the soldiers who was guarding him. 3 days later, he called together the local leaders of the Jews. When they had assembled, he said to them, "Brothers, though I had done nothing against our people or the custom of Jerusalem, had I was arrested in Jerusalem and handed over the Romans. When they had assembled, the Romans wanted to release him because there was no reason for the death penalty. But when the Jews objected, I was compelled to appeal to the emperor, even though I had no charge to bring against my nation. For this reason, therefore, I have asked to see you and speak with you, since it is for the sake of the hope of Israel that I am abandoned with the client." He lived there 12 years at his own expense and welcomed all who came to him, proclaiming the kingdom of God and teaching about the Lord Jesus Christ with all gladness and without hindrance. The word of the Lord. Thanks be to God. ప్రభు మీతో ఉండుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా
పరిశుద్ధ వచనములు 20 నుండి 25 వరకు. పేతురు వెలుగుకు తిరిగి యేసు ప్రేమించిన వాడు భోజన పంక్తిని ఆయన వక్షస్థలమున వంగి, ప్రభు, మిమ్ము అప్పగించు వాడెవడు అని అడిగిన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచి యేసుతో, ప్రభు, ఇతని విషయం ఏమి అని అడిగాను. అందుకు యేసు, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి, నీవు నన్ను వెంబడింపుము అని అనెను. కనుక ఆ శిష్యుడు మరణింపడము వదంతి సోదరులు బయలుదేరాను. నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి అని యేసు పలికెను. కానీ అతడు మరణింపడని చెప్పలేదు. ఈ విషయముల గురించి సాక్ష్యమిచ్చుచు వీనిని వ్రాసిన శిష్యుడు ఇతడే. ఇతని సాక్ష్యము సత్యమైనదని మనము ఎరుగుదుము. యేసు చేసిన పనులు ఇంకను ఎన్నయో కలవు. వారిలో ప్రతి దానిని వివరించి రాసినచో అట్టి గ్రంథములకు ఈ ప్రపంచమే చాలదని నాకు తోచుచూ ఉన్నది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు బోధన ద్వారా మన పాపం క్షమించుకోవడం కాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనము ధ్యానించవలసినటువంటి వాక్యము ఇది. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ అధ్యాయం వచనం 24. ఇతని సాక్ష్యము సత్యమైనది. ఇతని సాక్ష్యము సత్యమైనది. ఈ ఒక్క వాక్యం మీద మనము ధ్యానించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన సాక్ష్యము సత్యమైనదా లేదా అని మనం ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి గడియ ఈరోజు మనందరికీ కూడా వచ్చింది. క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తూ ఉన్నామా? క్రీస్తును వెంబడిస్తూ ఉన్నామా? క్రీస్తు ప్రేమలో మనము నిలుస్తూ ఉన్నామా? ఇదిగో ఈరోజు ప్రభు పునీత యోహాను గురించి మనకు తెలియజేస్తున్నారు. పునీత యోహాను గారు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా, క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చేటువంటి వ్యక్తిగా యేసుప్రభు స్వయంగా తెలియజేస్తున్నారు. కాబట్టి మనము కూడా క్రీస్తు ప్రభు చేత ఇదిగో నీ సాక్ష్యము, నా సాక్ష్యము, మన సాక్ష్యము సత్యమైనది అని ప్రభు చేత మనము చెప్పించుకోగలగాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలా చెప్పించుకోగలిగినటువంటి పుణ్యాత్మురాలు ఇదిగో ఈరోజు మనము తల్లి శ్రీసభ కొనియాడుతూ ఉంది పునీత రీతమ్మ గారు. ఆమె శిలువ జ్ఞానానికి, మరి శిలువలో ఉన్నటువంటి బలాన్ని ఎంతగానో అర్థం చేసుకొని నిజమైనటువంటి సాక్షిగా, సత్యమైనటువంటి సాక్షిగా నిలుస్తూ తన యొక్క జీవితాన్ని గడిపింది. నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి పరిస్థితులలో తనకు ప్రార్థన చేస్తే అవి సాధ్యమవుతాయని, నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి మనల్నందరినీ కూడా సంరక్షించాలని, మనకు ప్రార్థన చేయాలని ఇదిగో ఈనాడు ఈ పునీత రీతమ్మ గారిని పెట్టుకుందాం ఈ పూజలో. అదేవిధంగా మనం అర్పించే అప్పము ద్రాక్షారసాలతో పాటు మనము నిత్యమైనటువంటి సత్యమైనటువంటి సాక్షులుగా మలచాలని ఈ దివ్యబలి పూజలు మనసారా ప్రార్థన చేసుకుందాం.
నేను అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైన విధంగా ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ కుమారుని పాస్తా బలి కొరకు తెచ్చిన కానుకలను దయతో వీక్షింపు. మా పాపములకు క్షమాపణ దయచేయు. పవిత్రాత్మ వెలిచేసి ఈ బలిని అర్పించు మా హృదయములను తన దివ్య వరములతో నింపుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తము సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతను పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తము నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతను తన హస్తమును చాచే శిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లు అతను మరణపు శక్తిని తెచ్చి ఉత్థానం అనుగ్రహించను. కనుక దేవదూతలతోనూ పునీతులతో కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నిన్నటి దినమున మరణించినటువంటి గురుశ్రీ జోజిరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊరట నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకుంటున్నాం. ఏ విధమైన మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా బంధనము చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా మీకు కృతజ్ఞతా బంధములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని
మన విశ్వాస రహస్యము. మేము కాలమును చాటడము, మీరు మరణాలు చేయడం. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం వస్తు ఈ అప్పమును రక్షపాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచయం చేయడం మా పాత్రలుగా చేస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాము. క్రీస్తు శరీరమును పాలుగాను పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమతో పరిపూర్ణ చేయము. నీవు ఈ లోకం నుండి పిలుచుకున్న గురుశ్రీ జ్యోతిరెడ్డి అనే నీ సేవకుని జ్ఞాపకం ఉంచుకును. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్వామి ఇతడు అతని ఉత్థానముతో పాల్గొనుగాక. ఉత్థానము ఐదవన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరముతో చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశానికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కన్యకలకు మరియమాతతోనూ, పునీత జోసెఫ్ గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆదిని నీకు సేవ చేస్తున్న పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆయనను మాకు వేడికి మా యొక్క అప్పుల వారిని వెంబడించినట్లు మా అప్పులను వెంబడించండి. మా శోధనలో ప్రవేశించక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువాన్ని కీడు నుండి మమ్మల్ని రక్షింపుము. మా యోజనను మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని ముక్తులు చేసి ఎట్టి కలతలకు గురి కాకుండా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏదైనా నిరంతరం మీదే రాజ్యం, నిరంతరం శాంతిని మీకు అనుగ్రహించున్నాము, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షించు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును పేర్కొను. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి, ప్రేమ, సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం ప్రతిసముగా తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. క్రీస్తు శరీరము రక్తము మన నిత్య జీవితంలోకి చేర్చిన వారుగా.
ఓ సర్వేశ్వర, కనికరించి మా ప్రార్థనను ఆలకింపుము. మేము మా పూర్వ పాప స్థితిని విస్మరించి నూతన స్థితిని చేరున్నాము. ఈ విధమైన నూతన ఉత్తేజమును పొందిన మేము పవిత్ర హృదయములతో నిన్ను సేవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వే